హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా రేపటి ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టెంపరరీ హౌస్ మేట్స్గా కొనసాగుతున్నారు భరణి, శ్రీజ. ఇక వీరిద్దరిలో ఎవరు టెంపరరీ హౌస్మేట్ అయ్యి పర్మనెంట్ హౌస్మేట్గా మారతారు, ఎవరు టెంపరరీ హౌస్మేట్ నుంచి బయటకు వెళ్ళిపోతారు అని తెలుసుకోవడంలో భాగంగా బిగ్ బాస్ వీరికి మరో జెండా గెలుచుకోవడానికి అంటూ ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి టాస్క్లో దాదాపుగా శ్రీజ అయితే జెండా పాతేసింది అని చెప్పవచ్చు. ఇక రెండో టాస్క్లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ రేస్ ద నేస్. సో ఈ టాస్క్లో భరణి బదులుగా మరొకరు సబ్స్టిట్యూట్గా గేమ్ ఆడటానికి నువ్వు ఎంచుకోవాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఎందుకు అంటే భరణి ఇప్పటికే ఇంజ్యూర్ అయ్యి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కాబట్టి భరణికి సబ్స్టిట్యూట్గా ఎవరైనా ఆడొచ్చు, ఆ ఆడే వ్యక్తిని నువ్వు ఎంచుకోవాలి అని చెప్పడంతో భరణి నిఖిల్ అలాగే దివ్యాలతో మాట్లాడడం అయితే జరిగింది. దీంతో దివ్య నేను చేస్తాను, ఖచ్చితంగా ఐ విల్ డూ ఇట్ అంటూ చెప్పడంతో దివ్య, శ్రీజ టాస్క్ అయితే ప్రారంభించారు. ఇక ఈ టాస్క్కి సంచాలకుగా దువ్వాడ మాధురి అయితే వ్యవహరిస్తుంది. ఇక మిగిలిన వారందరూ కూడా సోఫాలో కూర్చొని మానిటర్లో టాస్క్ని అయితే చూస్తున్నారు. యాక్టివిటీ ఏరియాలో టాస్క్ అయితే ప్రారంభమైందని చెప్పాలి. సో టాస్క్ ఏమిటి అంటే శ్రీజకి అలాగే దివ్యకి ఒక పోల్ లాంటి కర్రని ఇవ్వడం అయితే జరిగింది. దానిపై ఒక స్పాంజిని పెట్టి అక్కడ ఉన్నటువంటి అన్ని రాడ్స్ని తప్పించుకుంటూ వెళ్ళి ఒక సైడ్ నుంచి మరో సైడ్కి చేర్చాల్సి ఉంటుంది. అలా ఎవరైతే టాస్క్ ముగిసే సమయానికి ఎక్కువ స్పాంజెస్ని ఇటు సైడ్ నుంచి అటు సైడ్కి చేరుస్తారో వారు ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. సో ఇక టాస్క్ ప్రారంభం కాగానే శ్రీజ, దివ్య ఇద్దరు వడివడిగా ఆ స్పాంజెస్ని కర్ర సహాయంతో దారులు దాటించుకుంటూ అటువైపుకు తీసుకుపోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. శ్రీజ మాత్రం విఫలయత్నం చేస్తుంది అని చెప్పవచ్చు. దివ్య అయితే ఒక స్పాంజ్ని అటు సైడ్కి ఘన విజయంగా చేర్చగలిగింది అని చెప్పాలి. అయితే మరోసారి ట్రై చేసే సమయంలో దివ్య ఓటమి పాలైంది. సో మానిటర్ నుంచి చూస్తున్న మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా తమకు సంబంధించినటువంటి అంటే ఎవరికి సపోర్ట్ చేయాలంటే వారికి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ అయితే చేస్తున్నారు. ఇక భరణి, శ్రీజాలలో ఇద్దరిలో ఒకరు మాత్రమే హౌస్లో కొనసాగి మరొకరు హౌస్ నుంచి బయటకు రాబోతున్నారు. మరి మీ అభిప్రాయం ప్రకారం భరణి హౌస్లో ఉండాలి అంటే భరణి నేమ్ని, శ్రీజ హౌస్లో ఉండాలి అంటే శ్రీజ నేమ్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.